అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు విజయ్ సాత్విక్. అంటే ఇది ఎప్పటి నుండో చెప్దామనుకుంటున్నాను ఇంటర్న్షిప్ గురించి. అంటే తాతయ్యని కూడా ప్రార్థన చేయమని చెప్పాను. తాతయ్య విజ్ఞాపన ప్రార్థనలో పెట్టుకొని ఇంకా సునీత ఆంటీ వాళ్ళంతా ఆంటీ రాసుకొని ప్రేయర్ చేస్తూ ఉండే నా గురించి. మరి అదేవిధంగా అంటే పేరెంట్స్ గురించి ఒక 2 మాటలు చెప్తామనుకుంటున్నా. అంటే అందరు పేరెంట్స్ వాళ్ళ పిల్లల గురించి కష్టపడతారు, అది అంటే కామనే. కానీ అంటే మా పేరెంట్స్ అయితే ఎంతసేపు అంటే ఒక విషయం చెప్తాను. మా మమ్మ అయితే అక్క పెళ్ళి ఉందని చెప్పేసి తనకి ఆపరేషన్ ఉండే, కిడ్నీ స్టోన్ అది ఆపరేషన్ ఉండే, అది కూడా చేయించుకోకుండా ఇదేంటిది పిల్లల పెళ్ళిళ్ళు ఉన్నాయి, వాళ్ళకి చదువులు కావాలి అని చెప్పేసి ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలి, పిల్లలు వాళ్ళంతటా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి, రేపు పెళ్ళైన వాళ్ళంతటా వాళ్ళు ఉండగలగాలి అని చెప్పేసి అక్కల చదువులకు అని చెప్పేసి వాళ్ళు ఎంతసేపు మా గురించి ఆలోచిస్తూ మా కోసం ప్రయాసపడుతూ అంత ఇప్పుడు దగ్గర 1.5-2 hours జర్నీ పడుతుంది ఇద్దరు డాడీకి మమ్మీకి. మరి అంత దూరం ప్రయాణం చేస్తూ కష్టపడుతూ మా కోసం ఇంతగానం మా చదువుల కోసం ఇంతగానం కష్టపడుతున్నారు. దానికి కృతజ్ఞతగా ఉంటాను. అండ్ నాకు లాస్ట్ సెమిస్టర్ ఇది మరి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యాయి. యాక్చువల్గా ఇది నా ఇంటర్న్షిప్కి ఏమంటారు, స్టార్టింగ్ 5 days వరకు అసలు ఒక కంపెనీ కూడా ఇది కోడింగ్ రౌండ్లో కొంచెం ప్రాబ్లం అయింది. తర్వాత మరి 6th day నాకు మరి నేను అప్పుడు 5th day వరకే జనరల్గా ఇంటర్న్షిప్ రాకపోతే ఇక హోప్స్ వదిలేసుకోవాలి అన్నట్టు ఉంటారు జనాలు జనరల్గా. బట్ మరి నేను హోప్ వదలకుండా అక్కతో మాట్లాడుతూ పెద్దక్కతో మాట్లాడుతూ ఏం కాదా అని నీ ప్రయత్నం నువ్వు చెయ్యు అని చెప్పేసి అంటే ఆ కోడింగ్ రౌండ్ క్లియర్ అయింది. నెక్స్ట్ ఫస్ట్ ఇంటర్వ్యూ క్రాక్ చేసి నాకు మరి ఇంటర్న్షిప్ వచ్చింది. మరి దేవుడు నాకు ఎంతగానో సహాయపడుతూ ఉన్నాడు. ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక.